అమ్మా ఇంకా ఎవరైనా మాట్లాడతారా? పథకాల గురించి ఎవరైనా మాట్లాడతారా? మీ సంతోషాన్ని కదా రైట్. నేను ఇప్పుడు అన్నాను కదా, ఎక్కువ చంద్రబాబు ఎక్కువ. చంద్రబాబు ఎందుకు? బీదలకి ఓకే తల్లి, ఓటు వేస్తావా? రైట్, పట్టుకో తల్లి, పట్టుకో. తీసుకుంటా. ఓకే ఇస్తాడా? ఏడు. మరి నీకు కొడుకు ఎక్కువ, చంద్రబాబు పెద్ద ఆయన ఎక్కువ? ఎవరు? అవునా? మీ కష్టాలు తీరుస్తాడు. ఓకే తల్లి, ఇప్పుడు అందరూ ఆనందంగా ఉన్నారు కదమ్మా. మీ పుట్టినీళ్ళు ఎవరు? మీ పుట్టినీళ్ళు బస్సుకి ఎప్పుడైనా పోయినావా? ఫ్రీ బస్. ఫ్రీ బస్ పోయినాను. కాలు నొప్పులతో నుంచి బస్సు ఎక్కాలని కలిసి అప్పుడు జనం ఎక్కువైపోయింటారా, నిలబడుకొని అన్ని కథలు తెలియకుండా ఏం చేస్తాం. అక్క చెల్లెమ్మలు మరి ఇప్పుడు ఫ్రీ అయిన దానికి అందరూ రైట్ పెద్దమ్మా. అమ్మ వస్తాను. ఎప్పుడు మేము ఒకరికే పడుతున్నా, పోయిన సంవత్సరం ఈసారి ముగ్గురికి పడింది. చాలా సంతోషం. ఫీజు మాకు కట్టడం మా చేత లేకోకుండా ఆయన ఫీజు ముగ్గురికి పే చేస్తాం. డబ్బులు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ వచ్చేయడం అని చెప్పమ్మా. ఎంత వస్తుందో? మీ ఇంటికి అంతా మంచి జరిగింది కదా? తెలుగుదేశం ప్రభుత్వం తరఫు నుంచి రేపు ఒకవేళ కౌన్సిలర్ ఎన్నిక వస్తే ఓటు ఎవరికి ఇస్తారు? గుర్తు ఏమైతే 4,000, 6,000, 10,000, 15,000 అంటే అందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి మనము తెలుగుదేశం కౌన్సిలర్ అయినా ఎవరినైనా గెలిపించుకుంటే ఇది అభివృద్ధి జరుగుతుంది. మన వార్డులు కూడా అభివృద్ధి చేసేదానికి మీరు అందరూ తెలుసు. ఈ 2 వార్డులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది అనేది మీ అందరికి కూడా తెలుసు. ముందు కూడా కాలువలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇంకా ఇతర ఏదైనా కూడా అభివృద్ధి చేసేదానికి మీ ఎప్పుడు ముందుంటాం. మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పెద్దానికి ఆశీర్వదించాలా. ఇప్పుడు రాష్ట్రంలో 170 సీట్కి 164 సీట్లు గెలిపించారు అక్క చెల్లెమ్మలు అందరూ. వారు వన్ సైడ్ గెలిపించారు. కాబట్టి రేపు రాబోయే ఇక్కడ స్థానిక సంస్థల కౌన్సిలర్ల ఎన్నికలు వస్తే పాతవైతే 37, కొత్తవైతే 48 ఉంటాయి. మొత్తం 48కి 48 అక్క చెల్లెములు అనుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటేనే రేపొద్దున మనందరికీ బాగుంటుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.